రేణిగుంటలో జీవ గ్రామ్ చర్చ్ భూముల అక్రమ విక్రయాలపై ఫిర్యాదు. రేణిగుంట మండలంలోని జీవ గ్రామ్ చర్చ్కి చెందిన 6 ఎకరాల భూమిని అక్రమంగా విక్రయించారంటూ బాధితులు రేణిగుంట మండల రెవెన్యూ అధికారి ఎంఆర్ఓని ఆశ్రయించారు. ఈ సందర్భంగా నవీన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భూమి వివరాలు: గాజుల మండ్యం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 76/1లో గల 6 ఎకరాల చర్చ్ భూమిని 2010లో నిబంధనలకు విరుద్ధంగా విక్రయించారు. అక్రమ విక్రయాలు: చర్చ్ ఆస్తులను విక్రయించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ నాటి ఇన్ఛార్జ్ ట్రెజరర్ మట్టం దేవప్రసాద్ తన స్వార్థం కోసం వర్ష విశ్వనాథ్ ప్రాపర్టీస్కు ఈ భూమిని కట్టబెట్టారని నవీన్ ఆరోపించారు. ఎటువంటి సబ్ డివిజన్ ప్రక్రియ పూర్తి కాకుండానే ఈ భూమి అమ్మకం జరగడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. అధికారుల హామీ: దీనిపై 7 రకాల ఆధారాలను తహసీల్దార్కు అందజేశామని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆర్డీఓకు నివేదిక సమర్పిస్తామని అధికారి హామీ ఇచ్చారని నవీన్ పేర్కొన్నారు. చర్చాస్తులను కాపాడి తమకు న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. సూర్యకుమార్, మారెళ్ల నవీన్, సుమన్ స్వామిదాస్, జమ్మల కస్తూరిబాబు, అరుణ్ కుమార్, పాకంబాబు, కసుమలత, వనజమ్మ, సురేఖ, సుశీలమ్మ, మంజుల వినోద్ కుమార్, ఏ చార్లీ, శుభాకర్, దయాకర్, హారింగ్టన్, నిఖిల్, సన్నీ, బ్లెస్సింగ్టన్, బీజీఎం స్టీవెన్సన్, ప్రేమ్, యశ్వంత్, బి రత్నయ్య, ప్రభుదాస్, కార్తిక్ సుకుమార్, ఏ నవీన్, కలపటి సురేష్, శ్యామ్, వినోబాబు, శ్రీకర్, పి సాల్మన్, బి సెల్వా, కోటేశ్వరరావు, నోవా, విజయబాబు, జోనా, ప్రతాప్, రెవరెండ్ సతీష్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏమని చేస్తున్నాం 5 సెంట్లుగా 2 చేసుకుంటాం. 5 సెంట్లు అంటే బంగ్లా ఇది 2 చేసుకున్నారు. మిమ్మల్ని బి పాస్వర్డ్ తీసుకున్నాం 5 ఎకరాలు. ఇదేంటంటే సబ్సిడీ లేదు. మాకు తెలుసు లింక్ డాక్యుమెంట్స్ ఇప్పుడు ఇస్తాము. కోర్టులో వచ్చిన ఏదైనా ఎక్సైజ్ చేస్తారు. నాకు లింక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇస్తే మీకు క్లోజ్ చేసేస్తాం. మళ్ళీ నోటీస్ మీరు ఇంకెళ్ళచ్చు. తక్కువ ఉంటాయి. బ్యాంకు, రిజిస్ట్రారు ఇవన్నీ కలిపి ఒక టైటిల్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. టైటిల్ డిసైడ్ చేసే అధికారం రెవెన్యూ వాళ్ళకి లేదు. దీంట్లో అసలైన కంపెనీ ఏది సార్? అది యాక్చువల్లీ కొత్త కంపెనీలు వస్తుంది. కొత్త కంపెనీ ఆల్రెడీ వెస్ట్ చర్చ్ సంబంధించి అది రెవెన్యూ వాళ్ళకి సంబంధం లేని అంటే వాళ్ళ కంపెనీలు ఏవి అనేది లీగల్ గా తెలియాలంటే మేము జీపీ గారికి రాయాలి. దాన్ని బట్టి మనం అనుకోవడం వేరు, డాక్యుమెంట్స్ వేరు. ఒక విషయం మన డాక్యుమెంట్స్ చెప్పేది వేరు. డాక్యుమెంట్స్ ఏమున్నాయో తీసుకురావడానికి ఇచ్చారు. డాక్యుమెంట్స్ ఇచ్చారు. బోత్ పార్టీస్ డాక్యుమెంట్స్ మా రెవెన్యూ రికార్డు రేణిగుంట మండలం గాజుల మండలం రెవెన్యూ సర్వే నెంబర్ 76/1 6 ఎకరాలు విస్తీర్ణము. దీనికి సంబంధించి ఇవి సౌత్ ఆంధ్రన్ చర్చి భూములని వీటిని అమ్మరాజు కొనరాదనే నిబంధన వల్ల అంతకుముందు ఉన్నటువంటి ట్రెజరర్ 2010 సంవత్సరం వర్ష ప్రాపర్టీస్ గా ఉన్నారని దీనిపైన విచారించి సదరు పాస్బుక్లను రద్దు చేయమని కోరుతూ చర్చి వాళ్ళు మాకు అర్జీ ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా అర్జీ సమర్పించున్నారు. దీనిపైన విచారించమని కలెక్టర్ గారు ఆదేశించున్నారు. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇరు వర్గాల వారికి కూడా ఇరు పార్టీల వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇరు పార్టీల వారు విచారణకు హాజరైనారు. హాజరై చర్చి భూములకు సంబంధించి వాళ్ళు చర్చి వారు 7 రకాల డాక్యుమెంట్స్ సమర్పించడం జరిగింది. అలాగే వర్క్షాప్ ప్రాపర్టీస్ వాళ్ళకి ఎలా ఈ భూమి వాళ్ళకు రిజిస్ట్రేషన్ జరిగింది అని రిజిస్టర్ డాక్యుమెంట్స్ 2010లో జరిగిన రిజిస్టర్ డాక్యుమెంట్, అలాగే 2011లో పట్టద పాస్బుక్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అయితే మా రెవెన్యూ రికార్డులను వీళ్ళు సమర్పించినటువంటి బైలాస్ లో కానీ వీటి విషయాలు ఉన్నందువలన వీటన్నింటినీ కూడా విచారించి అవసరమైతే జీపీ గారికి ఒక ఒపీనియన్ తీసుకుని వీటన్నింటినీ రెవెన్యూ రికార్డును కూడా పరిశీలించి పై అధికారులకు నివేదిక సమర్పించడం జరుగుతుందని తెలియజేస్తారు.
ఇప్పుడు క్రయ విక్రయాలు జరిగిన వాటిలో ఇప్పుడు వాటి నోటీస్ ఇచ్చి ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు వర్క్ ఏం చేయకూడదు. అదే వర్క్ చేయకుండా నిలిపేటువంటి అధికారం రెవెన్యూ అధికారులకు లేదు. తర్వాత వన్స్ పట్టదారు పాస్బుక్ కానీ ఇవి రద్దయిన తర్వాత గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలు, అలాగే సివిల్ కోర్టులో కూడా కేసులు వస్తుంది. వీటన్ని ఆదేశాలు అనుసరించి, ఎందుకంటే సివిల్ కోర్టులో కానీ మేము పార్టీ కాదు, రిట్ పిటిషన్ పెండింగ్ ఉంది. రిట్ పిటిషన్ లో కూడా గవర్నమెంట్ పార్టీ కాదు, అంటే జిల్లా కలెక్టర్ గారు కానీ తహసీల్దార్ గారు పార్టీ కాదు, ప్రైవేట్ వ్యక్తుల మధ్య పిటిషన్స్ జరుగుతుంది. కాబట్టి మేము ఎంటర్ అయ్యడానికి లేదు. మేము వరలో చెప్పాము, ఎందుకంటే ఒక విషయం జరుగుతున్నప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సిన తహసీల్దార్ కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా అటువంటి ఏదైతే 5 సెంటర్లో ఆ బిల్డింగ్ ఉందో దాన్ని డిమాలిషన్ చేయకూడదని వరలుగా చెప్పడం జరిగింది, వరలుగా చెప్పించడం జరిగింది. కానీ మేము దానిపైన సివిల్ మ్యాటర్ లో మా లిమిటెడ్ పాత్ర ఉంటుంది, దాన్ని అనుసరించే మేము చెప్పడం జరిగింది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చెప్పడం జరిగింది, కానీ సివిల్ విషయాల్లో జోక్యం చేసుకోవాలి. ఇప్పుడు అప్పుడు సొసైటీ ఉంది కదా అంటే వాళ్ళు కూడా చర్చకి సంబంధించి చర్చకి సంబంధించి అదే మనం బైలాస్ ఏమున్నాయి ఏమనేది నేను డైరెక్ట్ గా వెళ్ళి చూడాల్సి ఉంటుంది. ప్లస్ ఏదైనా నాకు కూడా అన్ని విషయాలు తెలియకపోతే నేను గవర్నమెంట్ జీపీ గారిని విషయాలను అడిగి దీంట్లో ఏమున్నాయో జీపీ గారికి కూడా ఒక ఒపీనియన్ తీసుకుని గౌరవ కలెక్టర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ ఆల్రెడీ కోర్టులో జరిగేటప్పుడు బ్యాంకు లోన్ తీసుకునే దాన్ని